మేము నేవీ డేకి వచ్చేసాము. చాలా కష్టపడ్డాము. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఆపేస్తున్నారు. బైక్ కూడా ఒక 1 కిలోమీటర్ ముందు నుంచి ఆపేస్తారనమాట. మనం అక్కడ ఎక్కడో పార్క్ చేసుకుని రావాలి. ఇలాగా వస్తూ ఉన్నాం అనమాట బీచ్ రోడ్ వైపు. అయితే మేము ఇదే ఫస్ట్ టైము బీచ్ రోడ్కి నేవీ డే కోసం రావటం. చాలా రష్గా ఉంటుందని భయపడి ఎప్పుడు రాలేదు. అనుకున్నట్టుగానే రష్గానే ఉంది. చూడండి, ఇక్కడ నా ఫ్రెండ్స్ అయితే కొందరు కనిపించారు. అందరం కలిసి అలా ముందుకు వెళ్ళాము. మనకి విఐపి పాసులు గట్ట ఏమీ లేవు కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని చూడొచ్చు. విఐపి పాసులు ఉంటే కొంచెం మనకి దగ్గరలో అవన్నీ జరుగుతాయి విన్యాసాలు, వాటిని అయితే చూడగలుగుతాము. లేని మనలాంటి సిటిజన్స్ అందరూ ఇలాగా పార్క్ దగ్గర ఇలా మెట్లు అవి ఉంటాయి కదా, చిల్డ్రన్స్ ఎరీనా దగ్గర అక్కడ కూర్చొని చూడొచ్చు. చూడండి, మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడ కలిసాం అనమాట. చక్కగా మురి మిక్చరు, ఇంకా మ్యాంగో అన్నీ, ఉప్పు కారం జల్లిన మ్యాంగోలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తినుకుంటా చక్కగా వ్యూ చూసుకుంటూ ఎంజాయ్ చేసాము. మనం సముద్రం అలలు అన్నీ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసే లోపే ఒక్కొక్క విమానాలు ఇంకా హెలికాప్టర్స్ అన్నీ వచ్చి ఇంకా వాటి షో అయితే కంటిన్యూ చేశాయి. చూడండి, ఇక్కడ అందరూ ఇలా రాళ్ళపైన ఎక్కి చూస్తూ వాటిని అన్నిటిని ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ దూరంగా ఒక బ్లాస్ట్ అయితే జరిగింది కదా, అక్కడేమో ఒక పారాషూట్ ల్యాండ్ అయ్యి వాళ్ళనేమో కాపాడుతుంది అనమాట. అవన్నీ మనకి కొంచెం దగ్గర నుంచి చూడాలి అంటే ఆర్కే బీచ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ఉంటే మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది. కానీ చాలా రష్ ఉంటుంది. పిల్లలతో వచ్చాము కదా, అంత జనాల్లోకి వెళ్ళటం ఎందుకు అని చెప్పి మేము ఒకవైపు నుంచి చూస్తూ ఉన్నాము. అక్కడ పామ్ ట్రీస్ అవి ఉంటాయి కదా, అక్కడి నుంచి చూస్తూ ఉన్నాం అనమాట. పెద్ద పెద్ద వార్షిప్స్ అన్నీ వచ్చాయి. అందరూ చక్కగా చూస్తున్నారు. మనం కెమెరాలో అంటే ఫోన్లో ఇలాగా షూట్ చేయడం వల్ల మనకి చాలా చిన్నగా కనిపిస్తున్నాయి, కానీ డైరెక్ట్గా మనం చూస్తే పర్వాలేదు, మనకి వ్యూ అయితే బాగానే కనిపిస్తుంది. సో ఈ విధంగా బీచ్లో అయితే ఇలాంటి విన్యాసాలు చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ ఏవైతే యుద్ధ నౌకలు ఉన్నాయో వాటికేమో మంచిగా లైట్ డెకరేషన్ అయితే చేసి పెట్టారు. ఒకేసారి అవన్నీ ఆన్ అయ్యాయి అన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది. సాయంత్రం పూట ఆ లైట్స్ ఆ సముద్రంలో నుంచి కనిపిస్తుంటే అసలు మనం చూడాలంటే 2 కళ్ళు చాలా అన్నట్టు చాలా అందంగా ఉంటుంది. ఇది ఫైనల్ అన్నమాట. తర్వాత ఇంకా కొన్ని విన్యాసాలు ఉంటాయి. అవన్నీ మనకి బయట అన్నమాట, రోడ్లో బీచ్ రోడ్ వైపులో జరుగుతాయి అన్నమాట. క్రాకర్స్ ఒకటి కాల్చారు. ఇంకా డ్రోన్స్తోని డిఫరెంట్ షేప్స్ అన్నమాట. డ్రోన్ షో జరిగింది, అది కూడా ఉంటుంది. ఇంకా ఫైనల్గా అదే జరిగింది. ఇంకా నేవీ డే ముగిసినట్లే. యాక్చువల్గా ఈ నేవీ డే అనేది 2024 డిసెంబర్లో జరగాలి, కానీ అప్పుడు ఒక తుఫాన్ రావటం వల్ల అది పోస్ట్ పోన్ అయ్యి 2025 జాన్లో జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ అంతా. ఇదే మేము ఫస్ట్ టైము నేవీ డేకి వచ్చి చూడటం. ఎప్పుడు భయపడి రాలేదు. జనాలు ఉంటారు, చిన్నపిల్లలతో కష్టం అని రాలేదు. కానీ ఓకే, మనం రావచ్చు, చూడవచ్చు. మరీ మనము దగ్గర నుంచి చూడకపోయినా మనం కొంచెం దూరంగా అంటే బీచ్లు ఎక్కడ నుంచైనా మనకి కనిపిస్తాయి ఇవన్నీను. కొంచెం మనము దూరంగా ఉండి జనాల మధ్యలోకి వెళ్ళకుండా చూడొచ్చు అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది.
ఇక్కడ చూడండి డ్రోన్ షో జరుగుతుంది. నేనైతే లేజర్ షో ఏమో అనేసుకున్నాను, కానీ అది డ్రోన్స్ అంట. డ్రోన్స్తో లైట్స్తో ఇంత మంచి షేప్స్ తీసుకొచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట అవి చూడటం. ఇంకా అందరూ జనాలు అక్కడికక్కడే నిల్చొని చూస్తూ ఉన్నారు. సో ఈ విధంగా అయితే నా వీడియో అయితే ముగిసింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.